ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాగ్ వచ్చి గురువారం లాగ్ ఫ్రెండ్స్. ఉదయం లేచాను, 6:30కే లేచాను ఫ్రెండ్స్. తర్వాత నీళ్ళు చల్లి రంగోలి వేసుకున్నాను. రంగోలి వేసుకున్న తర్వాత అక్కడి నుంచి వేసి రైస్ పెట్టుకున్నాను. తర్వాత మా అబ్బాయి లేచాడు. మా అబ్బాయి హోంవర్క్ ఉందని రాసుకుంటున్నాడు. మా అమ్మాయి అయితే నిద్రపోతూనే ఉంది. రైస్ విజిల్ వచ్చా తర్వాత వాంగిబాత్ చేసుకుంటామని వంకాయలని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాంగిబాత్ కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన ఆనియన్, టమోటో, వాంగిబాత్ పౌడర్, చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు వంకాయని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కిన 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మా పిల్లలు అడిగారని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత వేరుశనగలు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకొని 1 టైం కలుపుతున్నాను. వేరుశనగలు వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. ఈ వాంగిబాత్ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 టమోటా తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, వేసుకున్నాను. టమోటా ఉడికిన తర్వాత 1 టైం కలుపుతున్నాను. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయలను వేసుకుంటున్నాను. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం ద్వారా వంకాయలు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేశాను. తర్వాత ప్లేట్ తీసి మరో టైం కలుపుతున్నాను. ఇప్పుడు నేను ఉదయం అంతే పనిలో హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే 1 నిమిషం రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. పిల్లలని ఇద్దరిని రెడీ చేయడం, అక్కడ వంట పని చేసుకొని ఇక్కడ పిల్లలకి వాటర్ క్యాన్లు నీళ్ళు పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్లీ పౌడరు 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు వాంగిబాత్ పౌడరు 1 ప్యాకెట్ తీసుకున్నాను. నేనైతే 2 ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ప్యాకెట్ తీసుకొని వేసి కలుపుతున్నాను. నేనైతే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు వేస్తే చాలా బాగుంటుంది వాంగిబాత్ ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలుపుతున్నాను. ఇదైతే 5 నిమిషాలు ఉడకాల. ఇప్పుడు మనము సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. అప్పుడే కొంచెంగా వేసినాను ఫ్రెండ్స్. నాకు సాల్ట్ లేదు, దానికి కొంచెంగా ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గట్టిదనం అయింది ఫ్రెండ్స్. కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకున్నాను. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. నేను ముందుగా అన్నం చేసుకున్నాను దాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేసి కలుపుతున్నాను. వేసిన తర్వాత మనము ఉండలు లేకుండా బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలిపాను, చాలా బాగుంది. ఇప్పుడు హడావిడిగా ఉదయం లేస్తే మనకి హడావిడిగా పని ఉంటుంది ఫ్రెండ్స్. చేసిన తర్వాత పిల్లల బాక్స్కి వేసాను ఫ్రెండ్స్.
తర్వాత పిల్లలకి స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత వాళ్ళిద్దరికి అన్నం వేసించాను. మా అబ్బాయి అయితే ఇంత కూడా చెప్పిన మాట వినడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 8:20 అవుతా ఉంది. వాళ్ళకేమో 8:30కి బస్సు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు గొడవలు ఎక్కువగా పడతారు ఫ్రెండ్స్. నాకైతే వాళ్ళిద్దరి దగ్గర భలే పనిస్తారు ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్కి వేసుకున్నాను. మా అమ్మాయి బుడ్డ తింటా ఉంది ఫ్రెండ్స్. మా అమ్మాయిని ఇంకా రెడీ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇంకో 10 నిమిషాలు రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మాయిని రెడీ చేస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇద్దరు ఎక్కువగా గొడవలు పడతారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ వీడియో తీయాలా, వీళ్ళిద్దరిని చూడాలా, మార్నింగ్ రెడీ చేయాలా ఫ్రెండ్స్. నాకు ఒక్క నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్. మా అమ్మాయికి అంతే అల్లరి ఎక్కువ. మా అమ్మాయికి అంతే వాళ్ళ నాన్న అంతే ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్. మా అమ్మాయి ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఉంటే ముద్దు పెట్టి వెళ్తుంది ఫ్రెండ్స్. వాళ్ళేమో స్కూల్కి బయలుదేరుతూ ఉండరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఎక్కువ అల్లరి. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అంతా ఎట్లా వెళ్తూ ఉందో డ్యాన్స్ వేసుకొని. ఇంత కూడా చెప్పిన మాట వినలేదు ఫ్రెండ్స్. మా అమ్మాయి అబ్బాయిని స్కూల్ బస్సు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి గ్యాస్ అంతా తుడుచుకున్నాను. నాకైతే ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇంత గలీజా ఉండకూడదు ఫ్రెండ్స్. నేను అప్పటికప్పటి క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసుకున్నాను. పాత్రలు పాత్రలు కడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎంత పాత్రలు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ పాత్రలు అంతా కడగాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ మాత్రం పనికి వెళ్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో ఉండను ఫ్రెండ్స్. మా అబ్బాయి అమ్మాయి అయితే మేమైతే పిల్లల్ని ఇద్దరు CBSకి వేసినాం ఫ్రెండ్స్. ఒక్కరు పనికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన దాన్ని ఫ్రెండ్స్. ఏదో మా హస్బెండ్కి కొంచెం సపోర్ట్ ఉందని ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని రేట్లు ఎక్కువ ఫ్రెండ్స్. ఒకరు పనికి వెళ్ళి మేమైతే రెంట్కు ఉన్నాము. రెంట్ ఎవరు వచ్చేదాన్ని ఫ్రెండ్స్. మన బంధువులు కూడా దాని ఫ్రెండ్స్. మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. డబ్బులు లేకపోతే ఎవరు రావడం లేదు దాని ఫ్రెండ్స్. డబ్బులు ఉంటే దాని ఫ్రెండ్స్ మర్యాదగా ఉంటుంది. అక్కడ ఒక్కరు పనికి వెళ్ళి రెంట్ కట్టి అన్ని దానికి చాలా కష్టంగా ఉంటుంది దాని ఫ్రెండ్స్. అదే డబ్బులు ఉంటే మన దగ్గరికి అందరూ వస్తారు ఫ్రెండ్స్. డబ్బులు లేకపోతే మన దగ్గరికి ఎవరు రాలేదు దాని ఫ్రెండ్స్. అన్ని దానికి డబ్బులు అవసరం, చాలా డబ్బులు అవసరం దాని ఫ్రెండ్స్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు అవసరం. ఇంటికి వచ్చి కావాలంటే డబ్బులు అవసరం. ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. అన్ని దానికి డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే మనిషికి విలువ లేదు ఫ్రెండ్స్. డబ్బులు ఉంటేదా మనిషికి విలువ, ప్రాధాన్యత ఉంటుంది ఫ్రెండ్స్. డబ్బులు లేకపోతే చులకనగా చూస్తారు దాని ఫ్రెండ్స్. మీరే చెప్పండి ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్. అన్ని దానికి డబ్బులు ఉండాల. డబ్బులు లేకపోతే అయ్యేది ఫ్రెండ్స్. మా హస్బెండ్కి కొంచెం సపోర్ట్ ఉంటామని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేసి 3 months అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు కొత్త దాని ఫ్రెండ్స్. నేనైతే పాత్రలంతా కడుక్కున్నాను. తర్వాత టిఫిన్కి నానబెడతామని ఇడ్లీకి 4 tumbler రైస్ 3 తీసుకున్నాను. 1 tumbler ఉప్పడి బియ్యం తీసుకున్నాను. 1 tumbler ఉద్దపప్పు తీసుకున్నాను. తీసుకొని 4 times బాగా కడుగుతున్నాను. నేను బాగా 3 times బాగా వాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు మన ముక్కు పచ్చి బియ్యం ఏమి స్మెల్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మెంతాలు కొంచెం వేసుకున్నాను. వేసుకొని సాయంత్రము మిక్సీకి వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. తర్వాత ఇల్లంతా తోసుకున్నాను.
ఇల్లంతా తోసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత తోసుకొని ఇల్లంతా ఉజ్జిన తర్వాత అక్కడి నుంచి వచ్చి బట్టలు ఉతికి వేస్తామని బట్టలు నానబెట్టుకున్నాను, ఉతికి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే 11:20కి తింటా ఉన్నాను ఫ్రెండ్స్. అన్ని పనులు చేసుకొని లేటుగా తినేది ఫ్రెండ్స్. నేను డైలీ లేటుగా తింటాను ఫ్రెండ్స్. ఇది నేను తిని బయట వచ్చిన తర్వాత మా కుక్క నేను ఒకరోజు అన్నం వేసినాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి మా ఇంటి దగ్గరే ఉంది ఫ్రెండ్స్. మనుషులకంతా విశ్వాసం లేదు, కుక్కకన్నా విశ్వాసం ఉంటుందని ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్కి ఏం చేసుకుంటానని చింతపండు పులుసుకు చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. టమోటాలు 2 కాల్చుకున్న తర్వాత వంకాయను కాల్చుకుంటున్నాను. ఈ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము కాల్చి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు కొంచెం తీసుకున్నాను, కాల్చిన టమోటాలు కాల్చుకున్నాను, పైన ఉన్న పొట్టంతా తీసుకున్న తర్వాత బాగా కలుపుతున్నాను. పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అంతా కాల్చుకుంటాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమోటో, పచ్చిమిర్చి, వంకాయ కాల్చి చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పొయ్యిలో పెట్టి కాల్చి చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పల్లెటూరులో దాని ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు దాని ఫ్రెండ్స్. పల్లెటూరులో చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడేమో నేను చేసుకున్నాను. కొంచెం కొత్తిమీరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. నేనైతే 3:30కి తింటా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేసుకున్నాను, కలుపుకొని తింటా ఉన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి అయితే రైమ్స్ చెప్తా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఎక్కువగా గొడవలు పెడతారు ఫ్రెండ్స్. ఇంత కూడా చెప్పిన మాట వినాలి ఫ్రెండ్స్. తర్వాత బట్టలంతా ఉతికి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.